కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్కు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో కర్ణాటక రాజకీయాల్లో మొదలైన రాజకీయ వేడి కొనసాగుతోంది. తమ ఎమ్మెల్యేలను లాక్కుని భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల మధ్య రహస్య శిబిరాల ద్వారా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని చాటుకునేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యేలు ఎవరూ చేజారలేదని చాటుకునేందుకు ఈ నెల 18న శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సంకీర్ణ ప్రభుత్వం మరింత స్థిరంగా ఉండేందుకు పలువురు మంత్రులు పదవీత్యాగం చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశంపై గురువారం జరిగే సీఎల్పీ భేటీలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా తాజా పరిణామాలను తేలికగా తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా తనతో మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. అటు తాము ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్నట్లు కాంగ్రెస్ జేడీఎస్ చేసిన ఆరోపణలను భాజపా ఖండించింది. తమ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు భాజపాపై విమర్శలు వేస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ జేడీఎస్ మధ్య అపవిత్ర పొత్తే తాజా పరిణామాలకు కారణమని భాజపా విమర్శించింది.